కులగణన పేరిట 160 కోట్ల భారీ స్కామ్. కులగణన సర్వే చేసిన ఎన్యూమరేటర్లకు ఇంకా డబ్బులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటలో. ఎన్యూమరేటర్లు 160 కోట్లు ఎవరి జేబులోకి పోయాయో సమాధానం చెప్పాలని డిమాండ్. ప్రతిష్టాత్మకంగా కులగణన పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం వివాదాస్పదమైన బీసీ జనాభా లెక్కలు 6% ఎలా తగ్గిందో చెప్పాలని నిలదీసిన బీసీ సంఘాలు. స్థానిక సంస్థల ఎన్నికలను తప్పించుకునేందుకు సర్వే కొనసాగిస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్. అసలు వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒక్కో ఎమ్యూనరేటర్కు 10,000 నుంచి సూపర్వైజర్కు 12,000, మండల నోడల్ ఆఫీసర్కి 15,000 వేతనంగా ఇచ్చామని, దీనికోసము దాదాపు 160 కోట్లు ఖర్చయిందనేసి బట్టి విక్రమార్క మీడియాకు తెలిపిన విషయం మనందరికీ తెలిసి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నిజాలు మరొకలాగున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎన్యూమరేటర్లకు డబ్బులు ముట్టలేదని వాళ్ళు ఆందోళన బాట పట్టిరు. కనీసం ఎప్పుడు వేతనం ఇస్తారో కూడా చెప్పాలని ఇటు వాట్సాప్ గ్రూపుల్లో అధికారులని ఎన్యూమరేటర్లు అర్జిస్తున్నారు. 160 కోట్ల రూపాయలు చెల్లించామని ప్రభుత్వం చెప్తున్నా కాకి లెక్కలకి ఎన్యూమరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎప్పుడు వేతనం చెల్లిస్తారో చెప్పాలని వాట్సాప్ గ్రూపుల్లో అధికారులను ఒకవైపు అర్జిస్తున్నప్పటికీ కూడా ఏమి వాళ్ళ నుంచి రిప్లై లేదు. కానీ కోట్ల రూపాయలు చెల్లించామని ప్రభుత్వం చెప్తున్న కాకి లెక్కల నుండి పైసా రాకపోవడంతో ఖర్చు పెట్టిన 160 కోట్లు ఎక్కడికి పోయాయని సమాధానం చెప్పాలని ప్రభుత్వ అధికారులు నిలదీస్తున్నారు. రకరకాల స్కామ్లకు నిలువైన కాంగ్రెస్ పార్టీ ఒక 160 కోట్ల స్కామ్ పెద్ద విషయం కాదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ వీళ్ళకు చిన్న అమౌంట్ కావచ్చు, కానీ మా పైసలు మేము పనిచేసినామో మా పైసలు ఇయ్యను అనేసి ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో మన వాట్సాప్లో వాళ్ళు మెసేజ్లు చేసిన వైనం కనిపిస్తుంది. కానీ ఎందుకు ఇక్కడ సీఎం చెప్తున్న మాటకు డిప్యూటీ సీఎం చెప్తున్న మాటకు అసలు ఎందుకు పొందన లేదు? ఎందుకు ఉట్టి పై కాకి లెక్కలు ఎందుకు చెప్తున్నారు? 160 కోట్లు ఇచ్చినాము మేము, ఇగో ఇంతమందికి 10,000, 12,000, 15,000 లెక్కన మేము జీతం ఇవ్వడం వల్ల ఒక సర్వే కోసము 160 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పినప్పుడు జీతాల విషయంలో అసలు మాకు డబ్బులు రాలేదని మరి ఎన్యూమరేటర్లు అంటున్నారు. ఇంతకీ మరి ఈ 160 కోట్లు ఎవరి జేబులో పడ్డాయి? ఇది కూడా మరి స్కామేనా? అంటే ఇదంతా ఓవరాల్గా చూస్తుంటే ఇది కూడా ఒక పెద్ద భారీ స్కామ్ లాగానే కనిపిస్తుంది. కులగణన పేరిట 160 కోట్ల భారీ స్కామ్. కులగణన సర్వే చేసిన ఎన్యూమరేటర్లకు ఇంకా డబ్బులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటలో. ఎన్యూమరేటర్లు 160 కోట్లు ఎవరి జేబులోకి పోయాయో సమాధానం చెప్పాలని డిమాండ్. ప్రతిష్టాత్మకంగా కులగణన పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం వివాదాస్పదమైన బీసీ జనాభా లెక్కలు 6% ఎలా తగ్గిందో చెప్పాలని నిలదీసిన బీసీ సంఘాలు. స్థానిక సంస్థల ఎన్నికలను తప్పించుకునేందుకు సర్వే కొనసాగిస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్. అసలు వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒక్కో ఎమ్యూనరేటర్కు 10,000 నుంచి సూపర్వైజర్కు 12,000, మండల నోడల్ ఆఫీసర్కి 15,000 వేతనంగా ఇచ్చామని, దీనికోసము దాదాపు 160 కోట్లు ఖర్చయిందనేసి బట్టి విక్రమార్క మీడియాకు తెలిపిన విషయం మనందరికీ తెలిసి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నిజాలు మరొకలాగున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎన్యూమరేటర్లకు డబ్బులు ముట్టలేదని వాళ్ళు ఆందోళన బాట పట్టిరు. కనీసం ఎప్పుడు వేతనం ఇస్తారో కూడా చెప్పాలని ఇటు వాట్సాప్ గ్రూపుల్లో అధికారులని ఎన్యూమరేటర్లు అర్జిస్తున్నారు. 160 కోట్ల రూపాయలు చెల్లించామని ప్రభుత్వం చెప్తున్నా కాకి లెక్కలకి ఎన్యూమరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎప్పుడు వేతనం చెల్లిస్తారో చెప్పాలని వాట్సాప్ గ్రూపుల్లో అధికారులను ఒకవైపు అర్జిస్తున్నప్పటికీ కూడా ఏమి వాళ్ళ నుంచి రిప్లై లేదు. కానీ కోట్ల రూపాయలు చెల్లించామని ప్రభుత్వం చెప్తున్న కాకి లెక్కల నుండి పైసా రాకపోవడంతో ఖర్చు పెట్టిన 160 కోట్లు ఎక్కడికి పోయాయని సమాధానం చెప్పాలని ప్రభుత్వ అధికారులు నిలదీస్తున్నారు. రకరకాల స్కామ్లకు నిలువైన కాంగ్రెస్ పార్టీ ఒక 160 కోట్ల స్కామ్ పెద్ద విషయం కాదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ వీళ్ళకు చిన్న అమౌంట్ కావచ్చు, కానీ మా పైసలు మేము పనిచేసినామో మా పైసలు ఇయ్యను అనేసి ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో మన వాట్సాప్లో వాళ్ళు మెసేజ్లు చేసిన వైనం కనిపిస్తుంది. కానీ ఎందుకు ఇక్కడ సీఎం చెప్తున్న మాటకు డిప్యూటీ సీఎం చెప్తున్న మాటకు అసలు ఎందుకు పొందన లేదు? ఎందుకు ఉట్టి పై కాకి లెక్కలు ఎందుకు చెప్తున్నారు? 160 కోట్లు ఇచ్చినాము మేము, ఇగో ఇంతమందికి 10,000, 12,000, 15,000 లెక్కన మేము జీతం ఇవ్వడం వల్ల ఒక సర్వే కోసము 160 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పినప్పుడు జీతాల విషయంలో అసలు మాకు డబ్బులు రాలేదని మరి ఎన్యూమరేటర్లు అంటున్నారు. ఇంతకీ మరి ఈ 160 కోట్లు ఎవరి జేబులో పడ్డాయి? ఇది కూడా మరి స్కామేనా? అంటే ఇదంతా ఓవరాల్గా చూస్తుంటే ఇది కూడా ఒక పెద్ద భారీ స్కామ్ లాగానే కనిపిస్తుంది.